ఇంట్లో ఆమె చీర చినిగిపోతే కుట్టుకోవటానికి సూది లేదు, దారం అయితే ఉంది కానీ సూది లేదు. ఇతను ఏం చేశాడంటే ఆ చిన్నవాడు పక్కింట్లోకి వెళ్ళి ఆ సూదిని తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లి అడిగింది, అరే ఎక్కడదరా ఈ సూది అంటే, అమ్మా పక్కింట్లో ఉంటే తీసుకుని వచ్చానమ్మా వాళ్ళకి తెలియకుండా. బా శబాష్ భలే పని చేసావరా, అట్లా అట్లా ఉండాలరా అని చెప్పని తల్లి అంటే, అది చూసిన ఆ కుమారుడు అంటే, మా తల్లికి నేను ఎక్కడి నుంచైనా దొంగతనం చేసినా, ఎక్కడి నుంచైనా తెలియకుండా వాళ్ళకు తెలియకుండా తీసుకొని వచ్చి ఇస్తే మా అమ్మకు ఆనందమని చిన్నగా వాడు దొంగతనం అలవాటు చేసుకున్నాడు. దొంగతనం అలవాటు చేసుకొని పెద్ద అయినాక ఒక హత్య చేశాడు. హత్య చేసి ఒక వ్యక్తిని చంపేశాడు, నిర్హేతుకంగా ఒక వ్యక్తిని చంపేశాడు. కోర్టులోకి తీసుకుని వస్తే జడ్జి మొత్తం అన్ని